ఏది అంటే ఒక్కటండి నేను ఒక విషయం చెప్తాను చూడండి. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎవ్వరు చేయని బిట్ మీరు చేశారనుకోండి, మీరు జాబ్ కొట్టరు. అందరూ చేసిన బిట్ మీరు తప్పు చేయకూడదు. చూడండి ఇది చాలా కీ. నేను కొన్ని కొన్ని రాసుకున్నానన్నమాట స్ట్రాటజీలు. మీరేంటంటే దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అందరూ ఎవ్వరు పెట్టని బిట్ మీరు పెట్టారంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఫెయిల్ అయిపోతారు. సో, ఎందుకంటే మీరు 75 బిట్ గురించి ఆలోచించకూడదు. అంటే ఎవ్వడు పెట్టని 75 బిట్ గురించి ఆలోచించకూడదు. అందరూ పెట్టినవి మీరు తప్పులు చేయకూడదు. సో, అందరూ రైట్ పెట్టారా? అది మీరు తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకపోతే మీకు జాబ్ వస్తది. సో, చూడండి మన యూపీఎస్సీ పేపర్ కూడా చాలా కష్టమైన క్వెషన్ చాలా వచ్చాయి. కానీ ఆ కష్టమైన క్వెషన్‌లు కాదు మనం ఆలోచించాల్సింది. సో, యూపీఎస్సీ టాపర్ కూడా ఆ కష్టమైన క్వెషన్ చేయలేడు. సో, ఏదో కష్టమైన క్వెషన్ నేను కూడా చేయలేను. సో, మీరేంటంటే 1-65 క్వెషన్స్ చూడండి ముందు. సో, 1-65 వరకు ఉన్న అందరూ చేసే క్వెషన్‌లు మీరు తప్పు చేయకపోతే డెఫినైట్‌లీ బావుంటుంది. మీరెప్పుడైతే ఎక్కడా లేని బిట్టు, ఇదెక్కడా లేదు ఈ క్వెషను అనేది మన ఒక బుక్‌లో ఉన్నా, లేదా ఎవడైనా చెప్పినా, అది మీరు ఫాలో అయ్యి, ఆ ఎక్కడా లేని మ్యాటర్ చదువుదాం అనుకున్నారనుకోండి, అంటే మన సాధారణంగా ఒక సింపుల్ బుక్‌లో ఉన్న మ్యాటర్ కాకుండా, కొత్త కొత్త పదాలతో రాస్తారనమాట మన బుక్‌లు. సో, ఎప్పుడైతే మీరు ఆ 70, 72 క్వెషను, 73 క్వెషను, 74, 75 క్వెషను, ఆ ఎవ్వడు పెట్టని క్వెషన్‌లు అటెంప్ట్ చేసేద్దాం, ఆన్సర్ చేసేద్దాం అనుకుంటే అక్కడ పోతారనమాట మీరు. ఇప్పటికి చెప్తున్నాను కదండీ! ఒక 4, 5 క్వెషన్‌లు నేను చేయలేను. అసలు నేనే కాదు ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీ చేయలేడండి క్వెషన్‌లు మనం చేసినన్ని. ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీ కూడా చేయలేడనమాట. సో, మీరు ఆ రాని క్వెషన్‌లు ఏవైతే ఉన్నాయో దాని గురించి కంప్లీట్‌లీ ఆలోచించడం అనేది అనవసరం అండి. నేనెప్పుడు చెప్తున్నాను 1-65 క్వెషన్, 70 క్వెషన్ వరకు చూడండి మీరు. అంటే స్టిక్ టు ద బేసిక్స్ అంటారు. సో, నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. స్టిక్ టు ద బేసిక్స్ అంటే ఏంటి? మీరు రాని కష్టమైన క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తుంటాడు ఒకడు. యూపీఎస్సీలో ఎంత కష్టమైన క్వెషన్ వచ్చిందో చూడండి. ఈ క్వెషను ఆ టైప్‌లో మీ మైండ్ పెట్టుకుంటే మీరు ఈజీగా వచ్చే టాస్ బాల్ కూడా ఆడలేరు. సో, ఎప్పుడైనా ఒక టాపరు డెఫినైట్‌లీ ఆ యూపీఎస్సీ టాపర్ కూడా మొన్న మనం చేసే బిట్టు యూపీఎస్సీ టాపర్ కూడా తప్పు పెట్టుంటాడు. ఆ ప్రిలిమ్స్‌లో. ఎందుకంటే అది ఆడికి అనవసరం. ఏదైతే ఈజీగా వస్తదో ఈజీగా వచ్చిన క్వెషన్‌లు చాలా ఉన్నాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోతాడాడు. అవి చేసుకుంటూ వెళ్ళిపోయి క్వాలిఫై అయిపోతాడు అంతే. సో, మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఒకటే ఫాలో అయ్యానండి. మనం అందరూ చేసిన బిట్టు మనం తప్పు చేయకూడదు. అంటే మీరు ముందు అందరూ చదివిన బుక్ ఏంటి అది చదవాలి. అంటే ఎవ్వరు చదవని మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఎవ్వరు చదవని రాబర్ట్ సూయల్ గారు రాసారు ఒక బుక్కు. శార్వాణి గారు రాసారు. సో, వీళ్ళందరూ కూడా సరోజిని రాఘాని గారు రాసారు బుక్కు. సో, అందులో ఎవడు చదవడది. అందరూ చదివిన బుక్కులు మీరు చదివి, అందులో అందరూ ఏదైతే రైట్ పెడతారో అది రైట్ పెట్టి అది మీరు కూడా రైట్ పెట్టాలి. ఇక్కడ కీ ఏంటంటే అందరూ రైట్ పెట్టిన బిట్ మీరు రైట్ పెడితే చాలు జాబ్ వస్తది. అంతేనండి. ఇది చాలా సింపుల్‌గా అర్థం చేసుకోండి. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. మనకి మళ్ళీ మీరు ఎవ్వడు చెయ్యనటువంటి బిట్ మీరు చేసేయడం గొప్ప గాదు. చాలా సింపుల్ స్ట్రాటజీ. ఎవ్వడు చెయ్యని బిట్టు ఎక్కడా లేదు. అసలు ఒక బుక్‌లో అది ఆ క్వెషన్ మీరెక్కడ చదవలేదనుకోండి ఆ టైప్ ఆఫ్ మ్యాటర్ మీరు